నెల 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తూ తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించనుంది ప్రభుత్వం. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే అమరావతిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఈ నెల 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తూ తీర్మానం చేయనున్నారు. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించనుంది ప్రభుత్వం. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే అమరావతిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఈ నెల 28న వెలగపూడిలోని అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఇటు నిర్వహించబోతూ ఉన్నారు. దానికి తగిన విధంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక పక్క నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో నిర్మిస్తానంటూ మొదలుపెట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి సంబంధించి వేగంగా ముందుకు వెళ్తున్నారు. అమరావతి అభివృద్ధికి సంబంధించి గతం ఎన్నడూ లేని విధంగా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. దానికి తగిన విధంగానే పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరోపక్క కేంద్రం కూడా అమరావతి కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుంది. అదే విధంగా అన్ని రకాలుగా కూడా కేంద్ర సహాయ సహకారం అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నెల 28వ తేదీన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తూ తీర్మానం చేయబోతూ ఉన్నారు అసెంబ్లీలో. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం పంపించబోతూ ఉంది. ఈ పార్లమెంటు సమావేశంలోనే అమరావతిపై తుది నిర్ణయం తీసుకొని కేంద్రం కూడా దానికి సంబంధించినటువంటి ఆమోదం తెలపబోతుంది. ఒక పక్క నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సంబంధించి ఉన్నటువంటి చిన్న చిన్న అడ్డంకులు ఏతున్నాయి, వాటన్నిటిని కూడా తొలగించుకొని అమరావతిని పూర్తి స్థాయిలో ప్రపంచ స్థాయిలో నిర్మించే విధంగా ప్రపంచానికి పూర్తిగా ఇటు నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని పరిచయం చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దానికి తగిన విధంగానే ఇక్కడ అన్ని రకాలుగా కూడా పనులు చేస్తూ ఉన్నారు. మొన్న ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశాలు జరిగాయి, ఆ బడ్జెట్ సమావేశాలు ఎక్కువ రోజులు జరిగాయి. మళ్ళీ వెంటనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఒక రోజు ఏర్పాటు చేసి ఆ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలోనే ఇటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి రాజధాని అమరావతికి సంబంధించినటువంటి ప్రకటన, అదేవిధంగా తీర్మానాన్ని కూడా చేసి ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేంద్ర.